ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 14 టేబుల్స్ రెడీ చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి రాజమండ్రిలో ఉన్న నన్నయ్య యూనివర్సిటీలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజమండ్రి పార్లమెంటుతో పాటు రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈ 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొత్తం 129 టేబుల్స్లను ఏర్పాటు చేసి వాటిపైన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 8 గంటలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ముందుగా నిర్వహించనున్నారు. అయితే దీంతో పోస్టల్ బ్యాలెట్లన్నింటినీ కూడా వాటిని తెరిచి తర్వాత వాటిని కట్టల కింద కట్టిన తర్వాత వాటిని ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు నిర్వహించి వాటి ఫలితాలు వచ్చిన తర్వాత అనంతరం ఈ ఈవీఎంల్లో ఉన్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాలని నిర్వహించనున్నారు. అయితే దీంతో ఉదయం 10 గంటల వరకు కూడా తొలి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే లేవు. అయితే 10 గంటల తర్వాతే ఈ మొదటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే పోలింగ్ కేంద్రాల్లో కూడా చూసినట్లయితే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కేవలం 13 రౌండ్లోనే అక్కడ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దాంతో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ముందుగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలే ముందుగా వెలువడతాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. భద్రతా ఏర్పాట్లను అయితే ఇక్కడ చేశారు. అలాగే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉన్న శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలోని అక్కడ ఎన్నికల కౌంటింగ్కి ఏర్పాట్లను అక్కడ చేయడం జరిగింది. అక్కడ దానికి సంబంధించి అమలాపురం పార్లమెంటుతో పాటు అమలాపురం, రాజోలు, ముమ్మిడివరము, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట ఈ నియోజకవర్గాలకి సంబంధించిన అన్నీ కూడా అంటే ఆ 7 పి గన్నవరంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని అక్కడ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలోని అక్కడ నిర్వహించడం కూడా జరుగుతుంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 20 రౌండ్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నాను. ఆఖరిగా ఆ ఫలితం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం వచ్చేలాగా ఉన్నది. అయితే అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 83.85% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇక్కడ కూడా ఫస్ట్ మొదట వచ్చేది రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల ఫలితం రానున్నది. 10:30-11 గంటలకల్లా మొదటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వస్తాయి. ఆ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఇక్కడ ఈవీఎంలో భద్రపరిచిన ఈ ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు అలాగే అనుచరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కూడా అంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూడటం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజానగరం.